రోజు నాశనం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుని తలుచుకుంటామో లేదో కళ్ళు తెరిచి చూడగానే ఇదిగో ఇలాంటి దయ్యాలు కనబడతాయి. కన్నడ వాపిక ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాను. లక్కీగా ఇటు సైడ్ తిరిగి పడుకున్నాను కాబట్టి సీట్ తో పోయింది. అదే ఇటు సైడ్ తిరిగి పడుకుని ఉంటే ఆ మాత్రం తెలియకుండానే ఈ మాత్రం కనెక్షన్ కలిపానంటావా కరివేపాకు. ఎవరైనా లేదు. ఇప్పుడు వదులుతున్నాను. అరిసేవంటే పేక కొరికేస్తాను. ఏ ట్రాలీ రెడీ చేయి. సరే ఆగు. ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. అయినో గుడ్ బాయ్. ఇదేంటి బావ సడన్ గా జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు? సారీ అక్క, బ్రేక్ పడలేదు. ఓం నమో వెంకటేశయ్య, యేసు ప్రభు, అల్లా అందరూ నా పక్కనే ఉండని కాపాడండి తండ్రి. రోజు నాశనం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుని తలుచుకుంటామో లేదో కళ్ళు తెరిచి చూడగానే ఇదిగో ఇలాంటి దయ్యాలు కనబడతాయి. నాకు సేమ్ అంతేనండి. కళ్ళు తెరవంగానే అత్తయ్య గారే కనబడతారు. చూసింది చాలు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? వర్షాకాలం కదా, బయట ఎండలు ఎక్కువైపోయాయి. నల్లమల్ల ఫారెస్ట్ ఎండిపోతుందంటే రాత్రి అంతా వెళ్ళి చెట్లకు నీళ్ళు ఎట్టొచ్చా. జస్ట్ ఇంకో 2000 ఎకరాలు మిగిలిందంటే ఈ రోజు రాత్రి వెళ్ళి పెట్టేసి వచ్చేస్తా. ఏంటి జోకా? ముందు ఎవడే జోక్ వేసింది? ఎదవ ముదురు ముంచుకే మొహం నువ్వును. వేసిన డోర్ వేసినట్టే ఉంది. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారనే? వేసిన డోర్ ముయ్యటం మూసిన డోర్ వేయటం పెద్ద మ్యాటర్ కాదు గానీ మీరు మిడ్-నైట్ 1 కి లేచారా లేదా? లేచాను. తర్వాత తెల్లవారుజామున 4:30 వరకు మళ్ళీ పడుకోలేదు కదా? అవును. ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. చెప్పాలా? తప్పదా? క్లియర్ గా. క్లియర్ గా అంటే చెప్పడం కుదరదు కానీ చూపిస్తా. మా కెమెరామెన్ ఇంకా బాగా చూపిస్తాడు. బాబు ప్యాన్ ఇండియా ప్యాన్ చేసుకో. అమ్మా, ఇది పగలు తీర్చుకోవాల్సిన పగంతా రాత్రులు తీర్చుకుంటున్నట్టుంది. ఆయన ఎదురిద్దట్లో తనిందా కావాలని తనిందా? ఎలా తంతే ఏంటి? షార్ట్ మాత్రం పెర్ఫెక్ట్ గా తేలింది. పక్క చేరు కొంచెం. దీనికి ఎలా కాదు, దీని లాంగ్వేజ్ లోనే చెప్పాలి. బర్రెల కొట్టంలో కట్టాల్సిందని తీసుకొచ్చి నాకు గట్టేసారు. లేస్తే అంతే. ఈసారి డిస్క్ ఇరిగిపోద్ది. ఐడియా. ఇప్పుడు మన సీట్ సేఫ్. స్లీపింగ్ లో ఉండాల్సిన దిక్కుమాల రోగాలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి. డీజిల్ జనరేటర్ల ఎదవ గొరకోటి. ఇది పెర్ఫెక్ట్. ఇంకా ఏది వినపడదు. ప్రశాంతంగా పడుకుందాం. బాబాయ్, గాడిదగా పుట్టాల్సింది నా పెళ్ళంగా పుట్టేసినట్టుంది. నాశనం అయిపోతావే నిద్ర లేకుండా చేస్తున్నావు. అయినా మందే తప్పు. సింగిల్ స్ట్రోక్ తో పోయేదాన్ని 2 కాళ్ళు కట్టేసి డబుల్ స్ట్రోక్ దాకా తెచ్చుకున్నాం. అమ్మా ఇప్పేద్దాం. అంటే నైట్ అంతా గేదెని మేపడమే సరిపోయింది. కొంచెం గడ్డి కూడా వేయాల్సింది. కొరకెట్టకుండా నైట్ అంతా అని నెమరంతా నిద్రపోయేదాన్ని. కన్నడ వాపిక ఎప్పుడో తెల్లవారుజామున పడుకున్నాను. లక్కీగా ఇటు సైడ్ తిరిగి పడుకున్నాను కాబట్టి సీట్ తో పోయింది. అదే ఇటు సైడ్ తిరిగి పడుకుని ఉంటే అదే జరిగేది. ఏంటి పెరుగుతుంది తగ్గుతుంది? ఏంటే లేట్ గా లేచావు? నైట్ లేట్ అయిందా? లేదు, ఫైట్ అయింది.
అంటే బావని మళ్ళీ తన్నావా? నీకెలా తెలిసింది? ఇందులో తెలియడానికి ఏముంది? పెళ్లి కాకముందు నన్నేగా తన్నేదాన్ని. అవును కదా. తనడం గురించి పక్కన పెట్టు, కొంచెం ఉంటే దొరికిపోయేదాన్ని. మళ్ళీ ఏం చేసావు? మీ బావ స్మార్ట్ వాచ్ కి నా స్మార్ట్ బ్రెయిన్ కి కనెక్షన్ పెట్టా. అర్థం కాలేదు కదా. మనుషులు మోసం చేయొచ్చు గాని మిషన్లు మోసం చెయ్యు. స్మార్ట్ వాచ్ మీ బావ పెట్టుకుంటే దాన్ని బ్లూటూత్ డివైస్ నా ఫోన్ కి కనెక్ట్ చేశా. చేస్తే అంటే క్యూఆర్ కోడ్ మొహం దానా. మీ బావ బీపీని బట్టి కోపాన్ని, హార్ట్ బీట్ ని బట్టి ఆలోచనని, స్ట్రెస్ ని బట్టి ఫీలింగ్ ని, వేసే స్టెప్స్ ని బట్టి రాంగ్ స్టెప్ ని కనిపెట్టేయొచ్చు. మీ బావ ఆనందంగా ఉన్న అబద్ధమన్నా ఈ యాప్ చెప్పేస్తుంది. ఆహా, దీనికే పెద్ద సైంటిస్ట్ లా ఫీల్ అయిపోతున్నావు నువ్వు. ఒక్క ఫోన్ వస్తే అదే యాప్ బావకు చెప్పేస్తుంది. ఆ మాత్రం తెలియకుండానే ఈ మాత్రం కనెక్షన్ కలిపానంటావా కరివేపాకు. ఆల్ కాల్స్, ఆల్ మెసేజెస్, ఆల్ నోటిఫికేషన్స్ కట్ చేశా. చూడు చూడు, మీ బావ స్ట్రెస్ బాగా లోలో ఉంది అంటే ఆనందంగా ఉన్నాడని. నవ్వుతూ ఉంటాడు, కావాలంటే వెళ్ళి చూసిరా. అవునా? అయితే మీ ఊళ్ళో పని చేయమనరా. ఎలాగో మీ ఫ్రెండ్స్ అందరూ అమీర్పేట ఏరియాలోనే ఉంటున్నారంటున్నావు కాబట్టి వీడిని ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని చెప్పమను. చెప్తే వాడు ఖాళీ చేసేస్తాడో వీడు దిగిపోతాడు. వీడి దిగాక ఆడడితే అడిగితే వాస్తు దోషం ఆడికని చెప్తాం గానీ వీడికి కాదని చెప్తారా? ఇప్పుడే ఫోన్ చేసేస్తా. చేద్దులే గాని ముందు నేను చెప్పింది చెయ్యి. ఏం చేయమంటారు? ఏం చేస్తావంటే మన ఇంట్లో అటక మీద అమెరికన్ టూరిస్టర్ పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంది కదా, అది తీసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అటక మీద పెట్టి. ఎందుకు? ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ తో కలిసి బ్యాంకాక్ ట్రిప్ వెళ్తారా. గట్టిగా ఒకరు ఎదవా. ఎవరేం లేదు, ఇప్పుడు వదులుతున్నాను. అరిసేవంటే పేక కొరికేస్తాను. వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. సరే ఆగు. ఈ విషయం ఇంట్లో తెలిసిందనుకో అదే ట్రాలీలో నన్ను పెట్టేస్తారు. అయినో. గుడ్ బాయ్. వెళ్ళు. అవును, అమ్మగారు అడిగితే ఏం చెప్తారు? అమ్మగారు అడిగితే ఏం చెప్పాలో నాకు తెలుసు. ముందు నువ్వు వెళ్ళి ట్రాలీ రెడీ చేయి. వెళ్ళు. అన్నీ కావాలి ఇడికి. ఇది ఎవరికి వెళ్తారా ఎదవా. హలో, యారా పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నావా? లేదు బావా. చేయించుకోకరా చెత్తనా కొడక. టూర్ ఏమన్నా తేడా రావాలా ఒక్కొక్కరిని పేక పిసికి చంపేస్తా. టూర్ అనేసరికి ఎక్కడలేని ఎక్సైట్మెంట్ తో ఉండవు బావా నువ్వు. ఉండదేంట్రా మరి. పెళ్ళాన్ని వదిలేసి పాత స్నేహితులతో టూర్ అంటే ఎక్సైట్మెంట్ ఏ రేంజ్ లో ఉంటది. అందులోని మన పాత విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటుంటే అక్క అనాలిసిస్ కరెక్టే. బావ పగలపడి నవ్వేస్తున్నాడు. ఇటు మొహం చూసేస్తుంది. ఇదేంటి బావ సడన్ గా జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు? అక్కకు చెప్పాలి. అమ్మయ్య వెళ్ళిపోయింది. చెప్పరా. అదేంద్రా సడన్ గా జపాన్ భాషలో మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉందిలే. మా మరదలో కంటెంట్ కి తమనేల్ కి సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తా ఉంటది. అందుకే లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మార్చా. సర్లే గాని నీ పాస్పోర్ట్ రెడీ అవగానే ఫోన్ చేయి. ఉంటాను. అమ్మా ముందు మన పాస్పోర్ట్ రెడీ చేసుకోవాలి. జై బ్యాంక్. ఏంటే రిజల్ట్? రిజల్ట్ అంటే నువ్వు చెప్పినట్టు బావ నవ్వుతున్నాడు కానీ జపాన్ భాషలో నవ్వుతున్నాడంటే. జపాన్ భాషలోనా? మనకి జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వచ్చుంటది. ఓసే మైదా, జపాన్ ప్రాజెక్ట్ ఏమైనా వస్తే మేనేజర్ ని ముందు నాకు తెలిసింది కదే కదా. అయినా ఈ యాప్ బానే వర్కౌట్ అయిందనుకుంటే మధ్యలో ఈ జపాన్ కన్ఫ్యూజన్ ఏంటే? మీ బావ బీపీ హైలో ఉంది అంటే ఏదో టెన్షన్ పడుతున్నాడు. అంటే ఏదో చేస్తున్నాడు. పదా సీక్రెట్ గా చూద్దాం. లేదు లేదు ఎక్కడ పెట్టిన. బీరువాలోనే ఉంటుంది. ఎలాగైనా కనిపెట్టాలి. పెట్టాలి పెట్టాలి. అస్సలు దొరకకూడదు. దొరకకూడదు దొరకకూడదు. తనంగా చూడాలి చూడాలి చూడాలి. సారీ అక్క, బ్రేక్ పడలేదు. చూసుకోలేదు. గుమ్మం అడ్డుగా ఉంది. గుమ్మం అడ్డంగా లేదు, నువ్వే అడ్డంగా పడ్డావు.
ఇంకొంచెం గట్టిగా గుర్తుంటే కిటికీ అవతల పడేదాన్ని. అబ్బా! ఏంటి బుక్స్ అన్ని చిందరవందరగా పడున్నాయి? ఏం వెతుకుతున్నారు? అది పారిపోయేది ఎలా అనే బుక్ కోసం వెతుకుతున్నాను. నువ్వేమన్నా బయట పడేసావా? హై టెన్షన్ చూపిస్తుంది. అబద్ధం ఆడుతున్నాడు. ఆ బుక్ రాసిన రైటర్ జపాన్ రైటరా? తెలుగు బుక్ జపాన్ రైడ్ పెట్టి ఏదో జంతుకు మొక్క నువ్వు తెలుగోడే. మళ్ళీ అబద్ధమే. వీటిలో బయటపడ్డు చెప్తా. ఏమండి, మీరు బుక్ ఎత్తుక్కోండి, నేనెళ్ళి అమ్మా మిర్చి బజ్జీ రెడీ చేస్తా. బజ్జీ తింటూ బుక్ చదివితే ఎలా పారిపోవాలో బాగా తెలుసుకోవచ్చు. అమ్మా పదవే. అమ్మయ్యా, మళ్ళీ తొయ్యకు. తొయ్యను. దొరికింది. పాస్పోర్ట్ ఎందుకు తీసాడు ఇప్పుడు? ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి. అక్కడికి ఎందుకు? ఫ్లైట్ ఎక్కడానికి. ఎక్కడికి వెళ్తాడో అదే కనిపెట్టాలి ఇప్పుడు.